మంచి ఆహారంతో పాటు కావాలి స్వచ్ఛమైన నీరు. అదే సనాతన్ జల్. వివరాలకు 8919763872. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతి చెందడంతో మరికొన్ని నెలల్లో జరగనున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు బీఆర్ఎస్ నాయకుల్లోనూ వణుకు పుట్టిస్తోంది. ఇప్పటికే ఎన్నికల హామీలు అమలు పరచలేకపోవడంతో తీవ్రమైన ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకోవడంతో పాటు సహచర మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు దూరం అవుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఈ ఉప ఎన్నిక కీలకం కానుంది. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించలేని పక్షంలో రేవంత్ రెడ్డి కొనసాగితే తెలంగాణలో కాంగ్రెస్ మనుగడ కష్టం కాగలదని పార్టీ అధిష్టానం భావించే అవకాశం ఉంది. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ప్రజలలో వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తున్నా తమ పార్టీ పట్ల ప్రజలలో ఆదరణ కనిపించడం లేదని బీఆర్ఎస్ నాయకులు గ్రహిస్తున్నారు. మీడియా సమావేశాలకు పరిమితం కావడం మినహా పార్టీ నేతలు ఎవరు ప్రజల మధ్యకు వెళ్లడం లేదు. ఇప్పటికే కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో సిట్టింగ్ స్థానాన్ని పార్టీ కోల్పోయింది. జూబ్లీహిల్స్ ను కూడా పోగొట్టుకుంటే తెలంగాణలో ప్రత్యామ్నాయంగా ప్రజల ముందుకు బీజేపీ వస్తుందని ఆందోళన చెందుతున్నారు. తెలుగుదేశం పార్టీతో మాగంటి గోపీనాథ్ కున్న సంబంధాలను ఆసరా చేసుకుని ఆయన కుటుంబంలోని వారికే ఈ సీట్ ఇస్తామని, తమకు మద్దతు ఇవ్వాలంటూ ఆ పార్టీతో మంతనాలు ప్రారంభించారు. తెలంగాణలో ఇటీవల ఎన్నికలకు దూరంగా ఉంటున్నప్పటికీ నిత్యం తెలుగుదేశంపై విమర్శలు గుప్పిస్తూ కాలం గడుపుతున్న బీఆర్ఎస్ నాయకత్వం ఇప్పుడు ఆ పార్టీ సానుభూతి పరులను మచ్చిక చేసుకుని ఏదో విధంగా జూబ్లీహిల్స్ సీటు గెలవాలని ప్రయత్నాలు ప్రారంభించింది. కేటీఆర్ నేరుగా ఏపీ మంత్రి నారా లోకేష్ తో సంప్రదింపులు ప్రారంభించారని ప్రచారం జరుగుతోంది. మాగంటి గోపీనాథ్ మృతి చెందిన సందర్భంగా భార్య బ్రాహ్మణితో కలిసి వెళ్లి కుటుంబ సభ్యులను లోకేష్ పరామర్శించిన సందర్భాన్ని ఆసరాగా తీసుకొని వారి కుటుంబం నుండే అభ్యర్థిని నిలబెడతామని, మద్దతు ఇవ్వాలని కేటీఆర్ కోరినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఎన్ని ఎత్తుగడలు వేసినా అటు కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్ ఈ నియోజకవర్గంలో సొంతంగా గెలుపొందే అవకాశాలు కనిపించడం లేదు. ఈ ఉప ఎన్నిక తెలంగాణలో తమ రాజకీయ భవిష్యత్తును ప్రభావితం చేస్తుందని ఆ రెండు పార్టీలు ఆందోళన ఉన్నట్లు కనిపిస్తోంది. అది మ్యాటర్.